వైఎస్ఆర్సీపీ నేతలపై ఉండవల్లిలో టీడీపీ గూండాల దాడి దుర్మార్గమని పెనుమాక రైతులు మండిపడ్డారు. తాము పిలవడం వల్లనే రైతు పరిరక్షణ కమిటీలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చారని వారు తెలిపారు. తమ పొలాలకు వెళ్లేందుకు రోడ్లు లేకుండా చేశారని, నోటీసుల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వం ఎంతసేపటికి తమ పొలాలను లాక్కునేందుకు చూస్తోందే గాని తమకు న్యాయం చేసేలా మాత్రం వ్యవహరించడం లేదని పెనుమాక రైతులు దుయ్యబట్టారు. మా ఊరు వస్తామంటే ఉండవిల్లో అడ్డుకున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు. అడ్డుకుంటూ మరి కేసులు పెడతాం. వాళ్ళు మేము పిలిస్తేనే వచ్చారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి 2024లోనే రోడ్లు గిడిచిపెట్టేసి మా పొలం మాకు గిడిచిపెట్టాడు. అప్పుడే రోడ్లు గిడిచిపెట్టాడు. ఇప్పుడు రోడ్లకి ఇవ్వద్దని మాకు ఎవరికీ చెప్పలేదు, మమ్మల్ని ఎవరిని అనలేదు. తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చుకోండి, మీరు మిగిలిందే ఉంచుకోండి, మిగిలిందే నేను ఇడిచిపెడతానని చెప్పాడు తప్ప రెండోది చెప్పలేదు. అది రైతులందరికీ ఇబ్బందిగా ఉండి మేము పోతేనే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. రైతుల దగ్గరికి స్టీము జగన్ పంపించిన స్టీమ్ తప్ప వాళ్ళంతా వాళ్ళు వచ్చింది కాదు. మేము పోయి మా సాధక బాధకులు చెప్పుకుంటేనే వాళ్ళు వచ్చారు. దాడిని అది అమానుషం, అక్రమం. ఆ విధంగా దాడి చేయటం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు దాడులు చేసుకుంటూ చెప్పుకొని వాళ్ళు చెప్పుకున్నందువల్ల వాళ్ళకే కదా. మరి ఇక్కడేదో దాచిపెట్టినట్టే వీళ్ళు ఇక్కడ రానిపోవటం అంటే పెనమాక రానిలేదంటే ఇక్కడేదో జరిగింది, ఆ జరిగిన దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకున్నట్టేగా. రానికి పోవటం అంటే దాని ఒక ఉద్దేశం. సో ఇప్పుడు మేము జగన్ గారి దగ్గరికి వెళ్ళటం, మా గోడు వినిపించుకోవటం, మేము ఇవ్వము అని చెప్పటం, దానికి కాను వారు స్పందించి మాకు 2 కమిటీలు వేయడం జరిగింది. లీగల్ కమిటీ, ఇంకొకటి సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ ఒకటి చేయడం జరిగింది. లీగల్గా ఉండే కేసులు కోర్టులో మేము ఫైట్ చేస్తాము. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా కూడా మేము మా లాయర్ గారికి సంప్రదించడం జరుగుతూ ఉంది. ప్లస్ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిరక్షణ కమిటీ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇప్పుడు మాకు కరెంటు స్తంభాలు పడగొట్టడం కానీ, ఈ చుట్టూ వెళ్లకుండా దారి లేకుండా చేయటం కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి రోడ్లు అవన్నీ బ్లాక్ చేశారు. బ్లాక్ చేసేసి కొత్త రోడ్లు అని చెప్పేసి అవి వేస్తూ ఉన్నారు. పాత రోడ్లన్నిటికీ యాక్సెస్ ఇప్పటి నుంచో 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా బ్లాక్ చేశారు. ఇలా చాలా దారుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫీల్డ్లోకి వెళ్తే ఇప్పుడు మేము చెప్పేది కాదు కదా, వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది, వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏదో నోటి మాటగా ఏదో చెప్పేశాము, ఏదో అయిపోయింది అనుకునేది కాకుండా ఉండటం కోసం అని చెప్పి వాళ్ళని రమ్మని చెప్పి మేము రిక్వెస్ట్ చేయటం వల్ల వాళ్ళని తిన్నగా వస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇదే ప్లేస్లో కూర్చునేవాళ్ళు, చెప్పేవాళ్ళం, వాళ్ళు వచ్చేవాళ్ళు, పొలాలు చూసుకునేవాళ్ళు, మా దారిని మేము వెళ్ళిపోయేవాళ్ళం. కానీ నిన్న జరిగిన ఘటన వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ బయటికి రావటం జరుగుతూ ఉన్నది.